నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో రహదారి భద్రతా మహోత్సవాలు, ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు. బాగ్ లింగంపల్లిలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులు, భారీ బందోబస్తు మధ్య అక్రమణల తొలగింపు. తెలంగాణకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దట్టంగా పొగమంచు, నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. నగరంలోని తిరుమలగిరిలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని వాహనదారులను కోరారు. గత నెల రోజులుగా సికింద్రాబాద్ పరిధిలో రహదారి భద్రత నిమిత్తం అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులు వాహనాలపై వెళ్లేటప్పుడు అధిక వేగంతో వెళ్లకుండా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నియమాలను పాటిస్తే ప్రమాదాల నుంచి నివారించవచ్చని వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, పాఠశాల దశలో విద్యార్థులు రహదారులపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈరోజు రహదారి మాసోత్సవాల సందర్భంగా తిరుమలగిరి ఆర్టీఓ ఆఫీస్ తరఫున నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎర్రిస్వామి మరియు మా యొక్క జయచందర్ ఎంవీఏ గారు, మా ఏఎంవీఏ గారు మరియు మిగతా సిబ్బంది, మా ట్రాఫిక్ సిఐ గారు, మిగతా సబ్ ఇన్స్పెక్టర్సు మరియు మా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరూ ఈరోజు మాసోత్సవాల సందర్భంగా జనవరి 1 నుంచి మేము 31 జనవరి వరకు రహదారి మాసోత్సవాలు జరుపుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మేము ర్యాలీ నిర్వహించాము పోలీసు శాఖ ఆధ్వర్యంలో. అదేవిధంగా మేము ఇక్కడ పాదచారులకు, టూ వీలర్ నడిపే వాహనదారులకు, కారు నడిపే వారికి సూచనలు ఇచ్చాము. ఇందులో భాగంగా ఏంటంటే కంపల్సరీ టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే వెహికల్ నడపాలి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని కారు నడపాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయరాదు అనే సూచనలు ఇస్తున్నాము. ప్రమాదాలు అరికట్టడమే మన యొక్క ఉద్దేశము. ఇందులో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. 31 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇందులో భాగంగా మేము ప్రతిరోజు వివిధ స్కూళ్ళలో, కాలేజీల్లో మరియు ట్రాన్స్పోర్టు రవాణా డ్రైవర్లకు సూచనలు ఇస్తూ వస్తున్నాము. ఇది ఇంకా నిరంతరము 31 వరకు కొనసాగుతుందని తెలియపరుస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి క్రమ పద్ధతిలో జరగవలసిన అవసరం ఉందని మేడ్చల్ బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ జోన్ల విభజన బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తప్ప రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేదని వెల్లడించారు. హైదరాబాద్ హైదర్గూడలోని న్యూస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోన్ల విభజన వల్ల దాదాపు 50,000 మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కన్సర్వేషన్ ఇతర జోన్లలో ఉన్న రైతులు తమకు భూములున్నా సొంత ఇల్లు కూడా నిర్మాణం చేయడానికి కూడా అనుమతులు లభించడం లేదని మండిపడ్డారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ను పునఃసమీక్షించి రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భూమి ప్లాటెడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎన్ ప్రభాకర్ రెడ్డి, కె ప్రభాకర్ రెడ్డి అండ్ అదర్స్కి 743 నుంచి 747 వరకే 64 ఎకరాల 36 గుంటలు మాత్రమే అమ్మారు. దానికి సాక్ష్యంగా మా క్లారిఫికేషన్ ఇస్తున్నాం. అలాగే ల్యాండ్ ఓనర్ను సాక్ష్యంగా తీసుకొచ్చాము. ఆయన కూడా అంతే. వాళ్ళు 7 ఎకరాలు అదే సర్వే నెంబర్లలో గవర్నమెంట్ నుంచి జీవో పొంది 2005 సంవత్సరంలో పర్చేజ్ చేసిన 7 ఎకరాలు పర్చేజ్ చేసిన వెంకటనారాయణ గారు అండ్ అదర్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్. ఇప్పుడు దీని మీద ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు, ఆయనకి పాపం తెలియదు, తెలుస్తుంది అనుకోము, కానీ అక్కడ ఉన్న సీన్ అలాంటిది. 2000 సంవత్సరాల వరకు అక్కడ లేఅవుట్ రాళ్లు పాతించడం 743 నుంచి 747 వరకే రాళ్ళు ఉన్నాయి. అలాగే 748, 749 కూడా రాళ్ళు పాతారు. కానీ అవి 2000 సంవత్సరం తర్వాత వీళ్ళు ల్యాండ్ ఓనర్లు రాళ్ళు పీకేశారు. వాళ్ళు
నీకు అమ్మలేదని చెప్పి 89 నుంచే రాళ్ళు పీకేశారు. ఓన్లీ 5 సర్వే నెంబర్లలోనే వాళ్ళ లేఅవుట్ ఉండేది, అవే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము అన్నారు. 2000 సంవత్సరముల తర్వాత వీళ్ళు మార్కెట్లో పెడితే 2005లో మేము కొన్న తర్వాత అక్కడ అంతా ఫారెస్ట్గానే ఉండేది. 2005లో కూడా అన్ని చెట్లే ఉండేటివి. మేము కొన్న తర్వాత, వారు కొన్న తర్వాత వాళ్ళదైతే హుడా పొజిషన్లో ఉండేది, మొత్తం టేక్ చెట్లే ఉండేది, చుట్టూ వాళ్ళ దానికి ఫెన్సింగ్ కూడా ఉండేది. ఈ ల్యాండ్లో కూడా టేక్ ఫారెస్ట్ ఉండేది, ఎటువంటి రాళ్ళు లేవు. మేము కొన్న తర్వాత ఎంక్రోచ్మెంట్లు జరిగినాయి. అందరూ రాత్రి వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే గౌరవ ఎంపీ గారు వచ్చి మొన్న ఆ ల్యాండ్ మీదకి అందరితో వచ్చేసి ల్యాండ్ మీదకి అప్పుడు జేసీబీలు పెట్టేసి రాళ్ళు సాఫ్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా 2005లో అంతవరకు ఉన్న పెండింగ్ ప్లాట్ల వాళ్ళు, రియల్టర్లు అమ్మిండే వాళ్ళందరికీ వాళ్ళు ఉసిగొల్పేసి రాత్రి రాళ్ళు పాతుకోవడము, ఈరోజు లేని రాళ్ళు రేపు పాతేస్తారు. ఆ విధంగా పాతేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని ఆపుకోవడము, మేము కేసులు పెట్టడము, వాళ్ళు కేసులు పెట్టడము, అట్లా వండుకొని ఆ విధంగా జరిగింది. తర్వాత మేము కూడా ల్యాండ్ ఓనర్లు డిక్లరేషన్ సూట్ ఫైల్ చేశారు. ఈ ల్యాండ్ మేము ఎవరికి అమ్మలేదు, అసలు అగ్రిమెంటే లేదు అని. దాంట్లో అవార్డు వచ్చి కేసు గెలిచాము, ఇంజెక్షన్ వచ్చింది. దాన్ని వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో ఛాలెంజ్ చేసినా అది వాళ్ళు డిస్మిస్ అయిపోయింది. మీకు ల్యాండ్ 739 to 742కి సంబంధం లేదు, ఓన్లీ మీ ల్యాండ్ 743 నుంచి 747 వరకే అని డివిజనల్ బెంచ్ కోర్టు డిస్మిస్ చేసింది. మేము తెలిపేది ఏంటంటే గౌరవ ఎంపీ గారు ప్రజల పక్షాన అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ ప్రజలంతా కాదు, అక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళు రాత్రి ప్లాట్లు అమ్ముకొని మోసం చేసుకుంటూ కంటిన్యూగా ఉండి ప్రాసెస్ మోసం చేసుకుంటూనే ఉండి ఆ విధమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటూ దాని మీద చేస్తున్నారు. అన్ని కేసులు మేము గెలిచాము, ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. దాని మీద సర్వే కూడా మేము మండల సర్వే చేశాము, ఏడీ సర్వే చేసుకొని డిసైడ్ చేశాము. సర్వే నెంబరు ప్లస్ ప్లాట్ నెంబర్ ఉండాలి, కానీ సర్వే నెంబర్తో మాత్రం పొజిషన్ వస్తుంది, ప్లాట్ నెంబర్తో పొజిషన్ రాదు. దయచేసి మీరు ఒక విషయం గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. పోలీస్ స్టేషన్లకు పోయాం. దీని మీద అప్పుడున్నటువంటి ఏసీపీ గారు డీటెయిల్గా అన్ని రకాల డాక్యుమెంట్ తెప్పించుకొని ఒక రిపోర్ట్ కూడా రాసి పంపారు. ఆ కాపీ కూడా మీకు నేను అందజేస్తే ఇప్పుడు ఒకటి. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. రోడ్లపై వచ్చిన షెడ్యూలు ట్రాఫిక్కు ఇబ్బందిగా మారడంతో భారీ పోలీస్ భద్రత మధ్య అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. కాగా తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అమాయకులే టార్గెట్గా చేసుకుని ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్గా చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో హరిణ వనస్థలి నేషనల్ పార్క్ స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్గా చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారితో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎల్బీనగర్, మన్సూరాబాద్లో 582 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉండగా ఈ భూమి తమ తల్లిదని యాసఫ్ ఖాన్తో పాటు ఆయన భార్య తులసమ్మ అలియాస్ సుల్తానా అమాయకులకు గిఫ్ట్ డిడ్ సెల్ డెడ్ నోటరీ ప్లాట్ల ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. ఫారెస్ట్ ల్యాండ్లో ఎలాంటి ఫ్లాట్లు లేవని, ఎవరు కూడా ఆ డాక్యుమెంట్స్ కొని మోసపోవద్దని సూచించారు. సుల్తానా, వైఫ్ ఆఫ్ యూసుఫ్ ఖాన్, వీళ్ళ ద్వారా కొన్ని అంటే స్టాంప్ పేపర్ల మీద అనామత్తుగా మా నేషనల్ పార్క్ లోపల ప్లేస్ని చూపించి ఇంత అని అమౌంట్ తీసుకొని దాదాపు 50,000 మంది దగ్గర తీసుకొని రోజు హైకోర్టులో 200 మందితోటి కేసులు వేస్తున్నాడు కానీ అవన్నీ డిస్మిస్ అవుతున్నాయి, క్లియర్గా డిస్మిస్ అవుతున్నాయి. ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, వారికి కూడా తెలుసు 1954 నుంచి కూడా ఇది సర్కారీ జంగలాత్ అని రాసి ఉన్నది క్లియర్గా. కాస్కా పానీలు కూడా మన దగ్గర ఉన్నాయి. 1994లో మనకు నేషనల్ పార్క్ డిక్లేర్ అయింది. అప్పటి నుండి కూడా మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మనకు వాకర్స్, ఇవన్నీ కూడా మనకు డీర్స్ కూడా ఇక్కడ డీర్ పార్క్ కూడా ఏర్పరచడం జరిగింది. అటువంటి పార్కును ఇవాళ మాది అని చెప్పి ఆయన బ్లఫ్గా మొత్తం మందిని మోసం చేసేసి ఆ ల్యాండ్ను అమ్మినట్టుగా చూపించి నేను 26 నాడు జెండా ఎగిరేస్తాము మీరందరూ మొబిలైజేషన్ కాండి అని అంటే, ఒకవేళ అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం.
వాళ్ళకు మొత్తం మందికి కూడా వాళ్ళు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు పోలీస్ కేసు పెట్టుకున్నట్టుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది. కానీ అన్యాయంగా ఇక్కడికి వచ్చి ఏదో దౌర్జన్యం చేసినట్టయితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం. దాదాపు 50,000 మంది అని మేము అనుకుంటున్నాం. 50 నుంచి 60,000 మంది అని మా రేంజ్ ఆఫీసర్ గారు చెప్తుండ్రు. ఇప్పటి వరకు కేసులన్నీ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎలాంటి ఆర్డర్ కాపీ కూడా వాళ్ళ దగ్గర లేదు. మీకు ఇంకేమైనా కావాలంటే కూడా తహసీల్దార్ గారు కూడా ఉన్నారు, వారు క్లియర్ చెప్తారు. 200 కొట్టివేయడం జరిగింది. ఒక్కొక్క పిటిషన్ లో 200 మంది వరకు వాళ్ళ నుంచి వాడు వేయడం జరిగింది కేసు. ఒక అడ్వకేట్ ద్వారా వీళ్ళు వేస్తున్నారు. అదంతా బోకస్. కొంతమంది 50,000 అంటున్నారు, కొంతమంది 1,00,000 అంటున్నారు. వాళ్ళు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళు ముందటికి వస్తే గానీ మనకు అక్యురేట్ ఫిగర్ తెలియదండి. వాళ్ళ మీద ఏదైనా అంటే ఇప్పుడు మనం ఇమ్మీడియట్లీ వారు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు పోలీస్ కేసు పెట్టుకోవాలా. వాళ్ళు మాత్రం ఇక్కడ నేషనల్ పార్కులకు ఎంట్రీ గిట్ అయినట్టుంటే మేము వాళ్ళ మీద కేసు బుక్ చేసేసి వాళ్ళకు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ జీవో 6 ప్రకారం ఇండ్ల వేలంలో ఇంటి పక్కన వారికి స్థలాన్ని అమ్మాలి అని ఉండగా మంత్రి మాత్రం వాటిని తుంగలో తొక్కి 1,25,000 రూపాయలకు పైగా గజం పేరిట అమ్ముతున్నారన్నారు. మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా కాకుండా అమ్మకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇవన్నీ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హౌసింగ్ బోర్డు అధికారులు. అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది 14 నెలల్లో చేసింది ఏం లేదు. కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి గజం జాగ కూడా గవర్నమెంట్ కాకుండా ప్రజలకు చెందే ల్యాండ్ అన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక దిక్కేమో ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఒక దిక్కేమో ప్రజల సొత్తు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరే చెప్పండి, నేను ఈ రోడ్ డీడీ తీసుకున్నాను, నేను లోపలికి అధికారం ఉందా లేదా? మీరే చెప్పిన అధికారులు డీడీ తీసుకొని లోపల రావచ్చని. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కామన్ మెయిన్గా నేను పోయి పాలు పంచుకునే అవకాశాలు నాకు ఉన్నప్పటికీ కూడా నన్ను లోపల కొనిస్తలేరు. ఖచ్చితంగా నేను పోలీస్ అధికారుల మీద కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా. న్యాయస్థానానికి వెళ్తాను. నేను ప్రజల పక్షాన నిలబడి న్యాయం పరంగా మా కోర్టు మీద పూర్తి విశ్వాసం ఉంది, న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా దీని ప్రకారం ఏదైతే పోలీసులు అవసరం చేసిర్రో దాని ప్రకారం మా కార్యకర్తలకు మా కార్పొరేటర్ని అవసరం చేసిర్రో, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అడ్డం పడినందుకు మనల్ని ఈ రకంగా చేసినందుకు ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాల వేలంపాటను అడ్డుకుంటామని ఎమ్మెల్యే ప్రకటించడంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ బోర్డు స్థలాల్లో ఇప్పటికే 24 ప్లాట్లను వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. అందులో 2 ప్లాట్లు 2008 సంవత్సరంలో హెచ్డిఎంఏ 200 ఫీట్ల రోడ్డుగా నిర్ధారించింది. అదే రోడ్డును హౌసింగ్ బోర్డు అధికారులు 80 ఫీట్ల రోడ్డుగా చూపుతూ వేలం నిర్వహిస్తున్నారు. వేలంలో ఆ 2 ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారు నష్టపోతారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయొద్దని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన నిలబడేటటువంటి శాసనసభ్యుని, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి పెద్ద అభివృద్ధి జరిగినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి ప్లాట్లు ప్రజలకు చెందే ప్లాట్లను అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్కూల్ ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని రకాలుగా ఉన్నటువంటి ల్యాండ్లను అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము కోర్టుకి వెళ్ళారు, అక్కడ అసోసియేషన్ 15th బేస్ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. 10:30కి ఆల్రెడీ 10:30కి వాళ్ళకు కోర్టులో ఉంది, 10:30 11కు వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 స్టే తీసుకొచ్చారు ఇప్పటికే. అయినా ఇంత ఉన్నప్పుడు కూడా అధికారులు వినట్లేదు. పోలీస్ యంత్రాంగం రాత్రి నుంచి బెదిరింపులతోని నన్ను ఎన్నో రకాలుగా నేను తీసుకుపోయి మేడ్చల్ తీసుకోవద్దు ఒక పోలీస్ అతను, కొంతమందిని తీసుకుని బయటేస్తామని చెప్పి కొంతమంది. నాకు హక్కు ఉంది, ఇవాళ నేను అన్న కొనాలన్నటువంటి ఏది ఉండదో కొనాలన్న నా పేరు మీదనే ఇవాళ నేను డీడీ తీశాను. డీడీ తీసుకున్నప్పుడు హక్కు నాకు ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మాధవరం కృష్ణారావు పేరు మీద నేను డీడీ తీసుకున్నాను అన్న ఏదైతే బర్రాసు పెడుతున్నారో దాన్ని పాలు పంచుకుందామని. అయినా పోలీసు అధికారులు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ కదలనేయమంటున్నారు. మరి డీడీ తీసుకున్నాను నేను ఇక్కడ. మరి డీడీ తీసుకున్నప్పుడు నన్ను లోపలికి అలవ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి. అంటే లోపలికి అలవ చేయొద్దు, నువ్వు ప్రజలకు పక్షాన నిలబడద్దు. నువ్వు ప్రజల పక్షాన నిలబడ్డావంటే నేను తీసుకుపోయి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ వేస్తాం, మీ కార్యకర్తలను నిర్బంధిస్తాం. ప్రజల పక్షాన్ని నిలబడ్డ వాళ్ళకి ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. 4 రోజుల దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం రేవంత్తో తెలంగాణ రైసింగ్ బృందం హైదరాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా సీఎంకు శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. వివిధ దిగ్గజ కంపెనీలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అనేక ప్రముఖ కంపెనీల అధినేతలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 20 కంపెనీలు రాష్ట్రంలో ఆయా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. దిగ్గజ కంపెనీలతో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. ఈ కంపెనీల రాకతో వేలల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా 2 రోజుల వ్యవధిలోనే గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగి వేల కోట్ల ఆస్తి బుగ్గిపాలైంది. తాజాగా హైదరాబాద్ నిజాంపేటలో ఫిట్నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న 3 షాపులు దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచుతో ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. మరోవైపు జిల్లాలో ప్రధాన ఆలయమైన యాతిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం పూర్తిగా పొగమంచు దుప్పటలో కప్పుకుంది. దీంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొగమంచు వల్ల వాహనాలు, రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని లచ్చపేటలో యువకుడు హల్చల్ చేశాడు. సెల్ టవర్ ఎక్కిన యువకుడు తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశాడు. లేకుంటే తాను టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మంత్రి కొండా సురేఖ వచ్చి హామీ ఇస్తేనే టవర్ దిగుతారని పట్టుబట్టుకొని కూర్చున్నారు. కాగా పోలీసులు యువకుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కిద్దాం పేరని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపురంలో దారుణం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో స్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో చిన్నారులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చిన్నారులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీ భవనం శిథిలావ్యవస్థకు చేరిందని, కేంద్రాన్ని మార్చాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆశా వర్కర్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్లో రహదారి భద్రతా మహోత్సవాలు, ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు. బాగ్ లింగంపల్లిలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులు, భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు. తెలంగాణకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దట్టంగా పొగమంచు, నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.